డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఇవాళ పేపర్ విషయాలు హెడ్లైన్స్ చూసినాం. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? అవినీతి చెయ్యొద్దని చెప్పాలి, తప్పు చేయొద్దని చెప్పాలి. ఇలా ముఖ్యమంత్రి గారి పేపర్ స్టేట్మెంట్ చూసినాక మేధావి వర్గం అంతా కూడా అబ్బా కరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా ఇది అవినీతి ప్రభుత్వం అని చెప్పి ఇక వారు వన్ సైడ్ లెక్కనే మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నేను ఒక్క తప్పు చేయమంటే ఐఏఎస్ ఆఫీసర్లు 4 తప్పులు చేస్తారట. అంటే ముఖ్యమంత్రి తప్పు ఏమని చెప్పినట్టే కదా. నేను ఒక్క తప్పు ఏమంటే నా చేయరా? మరి నువ్వు ఒక్కడేమంటే నేను ఒక్కడికి తప్పు చేస్తారు. వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోదాలు చేసినాక ఏమైంది? ఇలా నువ్వు ముఖ్యమంత్రికి అట్లా ఉన్నది కాబట్టి ఇవాళ మీ మంత్రులు ఏం చేసారు? ఓపెన్గా సకుటుంబ సమేతంగా దుకాణాలు తెరిచారు. ఇక 15% కమిషన్ తీసుకుంటున్నారు. ఇలా బిల్లు పేమెంట్స్ జరుగుతున్నాయి. పూర్తిగా మంత్రులంతా చాలామంది మంత్రులు అవినీతికి తెరలేపారు ఇవాళ. కాబట్టి రాష్ట్ర ఇలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అని డౌట్ ఇవాళ ప్రజల్లో కూడా వచ్చింది ఇవాళ. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అసలు స్టార్ట్ అయింది ఇవాళ. అదే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఐఏఎస్ తప్పు చేయమంటున్నాడు. ఇక ఐఏఎస్లు మేం చెప్తే ఎందుకు ఇంటారు? ఇవా వాళ్ళ అవినీతికి అలవాటు పడతారని చెప్పి ఇలా ప్రజల లోపల అయోమయం స్టార్ట్ అయింది ఇవాళ. ఇలా ఓటు వేయడానికి ఇలా టీచర్స్ సిద్ధంగా ఉంటారు అన్న. ఇలా ఏ సోషల్ మీడియా చూసినా కూడా ఎస్ మేము బీజేపీ కొట్టిస్తాం. అరే కొట్లాడింది మనమన్నా. జైలుకి వెళ్ళి మనం 317 జీవోకు వ్యతిరేకంగా ఇలా భార్య ఒకడ, భర్త ఒకడ, పిల్లలు ఒకడ, తల్లిదండ్రులు ఒకడ అని చెప్పి పుట్టుకొని కేసీఆర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు రాలే. రేవంత్ రెడ్డి ఏ రోజు ఉద్యమం చేయలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధం చేయలే. కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడలే. ఎవ్వరు మాట్లాడలే. ఇలా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. మాట్లాడింది ఎవరు? లాఠీ దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ. ఇలా కరీంనగర్లో ఉద్యమం చేస్తుంటే నా ఆఫీస్ మీద రంపంలతో కోసి కట్టర్ మిషన్తో దాడి చేసి జేసీబీలతో ఆఫీస్ కూల్చేద్దామని చెప్పి ఫైర్ ఇంజన్ పైపులతో విండోలకి వెళ్ళి లోపలికి కొడితే ఆ గాజు ఒక్కలు కింద వలిగి కాళ్ళకు కూర్చుతే అని తెలిసి కూడా ఇక పోలీసులు రెక్కలు పట్టుకొని గొరగొర గుంచకపోతే ఇలా కాళ్ళలో సెప్టిక్ అయి 3 నెలల పాటు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెస్ట్ తీసుకునే సందర్భాన్ని టీచర్లు గుర్తు చేసుకోవాలి. మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ 4 భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తల కాలు చేతులు ఉరిగినాయి. 18 మంది జైలుకు పోయారు. నేను కూడా జైలుకు పోయినా. శోభక్క కూడా జైలుకి వచ్చింది. దేనికోసం జైలుకు పోయినామన్నా? టీచర్ల కోసం. ఏ టీచర్స్ యూనియన్ వచ్చింది? ఇవాళ పిఆర్టీయు నాది, ఎస్టీయు నాది, డిటిఎఫ్ నాది. కేవలం తప్ప ఏ టీచర్స్ యూనియన్ కూడా టీచర్ల సమస్య మీద స్పందించలే. కేసీఆర్ ప్రభుత్వానికి భయపడి ఇవాళ మన టీచర్స్ యూనియన్ కాదు. ఇవాళ దానికోసం కొట్లాడితే అధికారం రామనం. అప్పుడు అధికారం కోసం ఆలోచించే స్థితులు లేవు, ఎన్నికలు లేవు. కానీ టీచర్లు ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదన్నా. ఒక రాష్ట్ర అధ్యక్షుడే 4 రోజుల పాటు జైలుకి వెళ్ళంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దేనికోసం స్పందిస్తుందో దేనికోసం స్పందించలేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. టీచర్లు ఆలోచించాలి. ఇలా మీకోసం కొట్లాడి జైలుకి పోయినా లాఠీ దెబ్బతిన్న భారతీయ జనతా పార్టీ కావాలా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మమ్మల్ని కొట్టిన బీఆర్ఎస్ పార్టీ కావాలన్నా? ఇలా కొట్లాడని కాంగ్రెస్ పార్టీ కావాలన్నా? టీచర్స్ ఆలోచించుకోవాలి. ఇవాళ మానకు కనుక టీచర్స్ ఓటు వేయకుంటే ఇలా చరిత్ర చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇదంటే మన కార్యకర్తలు అడిగారా అన్న ఇంత కొట్లాడమన్న టీచర్ల కోసం. మరి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లే ఓట్లే మనకి వేయలే. ఎందుకు కొట్టాలో టీచర్ల కోసం అని చెప్పిన కార్యకర్తలు వస్తే ఏం సమాధానం చెప్పాలో టీచర్స్ ఆలోచించాలి.